కోడిగుడ్డు నువ్వుల కారం అండి. కోడిగుడ్డు నువ్వుల కారంకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించిన కోడిగుడ్లు 6, జీలకర్ర 1.5 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, నువ్వులు 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, ధనియాలు 1 స్పూన్, ఎండుమిరపకాయలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని. సో మరి కోడిగుడ్డు నువ్వుల కారంకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్ మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేద్దాం. ఓకే చలో, ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టవ్ వెలిగించండి. సో పాన్ పెట్టుకుందాం. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ కోడిగుడ్డు నువ్వుల కారం కోసం అని ముందుగా నేను ఇలా గుడ్లు ఉడికించి పెట్టుకున్నానండి. నువ్వుల కారం కోసం మసాలా చేసుకుంటామండి. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే ముందుగా మనం ధనియాలు వేసుకోవాలి. సో ఈ నువ్వుల కారం మసాలా అనేది చాలా బాగుంటుంది. ఇది ఒక కోడిగుడ్డుతోనే కాదు, ఇంకా అదర్ మనం చికెన్ తోని కానీ మటన్ తోని ఏ డిష్ లో చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ధనియాలు వేగుతున్నాయి కదా, సో అలాగే ఈ ధనియాలు దీంట్లోనే మనం కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. సో ఎండుమిరపకాయలు వేస్తున్నాను. సో ఈ ఎండుమిరపకాయలతో మనకి మంచి ఘాటు వస్తుంది. సో దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి చిన్న మంట మీద. ఓకే. అలాగే వీటితో పాటు జీలకర్ర కూడా వేసుకోవాలి. సో జీలకర్ర వేసాం. అలాగే దీంట్లో మిరియాలు కూడా వేసుకుంటాం. సో ఈ మిరియాలు ఘాటు, ఎండుమిరపకాయలు ఘాటు ఇవన్నీ మంచి మంచి అంటే స్పైసీ లవర్స్ కోసం అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండి. ఓకే. సో దీంట్లోనే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నువ్వులు యాక్చువల్గా ముందు కొంచెం వేగిన తర్వాత చివరిలో వేసుకోవాలి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. సో ఇలా కాసేపు వేయించాక సో నువ్వులు వేస్తున్నాను నేను. ఈ విధంగా ఇలా మంచిగా రోస్ట్ చేసుకొని మనకి మంచి అరోమా అయితే వస్తుంది. సో దీన్ని మనం ఈ నువ్వుల కారం మసాలా అయితే చేసుకుంటాం. ఓకే. మంచిగా వేయించాం కదా. సో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. సో చూస్తున్నారు కదా, డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలన్నీ కూడా ఇలా మిక్సీకి పట్టుకోవాలి. ఓకే. సో దీంట్లో ఇప్పుడు ఏం చేస్తామంటే వెల్లుల్లి రెబ్బలు డైరెక్ట్ గా దీంట్లోనే వేస్తాం. సో వెల్లుల్లి రెబ్బలు వేసా. అలాగే దీంట్లో ఉప్పు కూడా వేస్తాం. సో ఉప్పు వేస్తున్నాను కొంచెం. ఉప్పు. దీంట్లో కరివేపాకు కూడా వేస్తాం. సో కరివేపాకు కూడా దీంట్లోనే వేసి ఓకే. సో ఇది ఇలా పక్కన పెట్టుకుందాం అండి. సో ఈలోగా మనం ఏం చేద్దామంటే మనం అది చల్లారేలోగా గుడ్లని వేయిద్దామండి. నూనె వేసుకుందాం. ఓకే. సో ఆల్రెడీ మనం ప్రీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా గుడ్లు, బాయిల్ చేసి. సో మళ్ళీ ఇక్కడ మనం ఆయిల్ లో వేయించడానికి రీజన్ ఏంటంటారు? అంటే అది మనకి మంచి క్రిస్పీ వస్తుంది అనమాట. సో గుడ్లు వేయిస్తే ఇంకా బాగుంటది తినడానికి కూడా మనకి. సో ఉడికించిన గుడ్లని ఇలా జస్ట్ షాలో ఫ్రై లా చేసుకోవాలి. ఓకే. సో గుడ్లు వేసేద్దాం. ఓకే. సో ఈ నువ్వుల కారం మనకి ఇది మంచి ఒక దీనిలో ఉంటుంది అనమాట. ఓకే. సో ఇలా వేగుతున్నాయి కదా. గుడ్లు జాగ్రత్తగా వేయించుకోవాలి. ఓకే. సో ఈ గుడ్లు వేగుతున్న గుడ్లలో లైట్ గా మనం అలా పైనుంచి కొద్దిగా చిటికెడు ఉప్పు, అలాగే కొంచెం పసుపు. గుడ్లు వేగుతున్నాయి కదా. సో ఇది వేగేలోగా మనం దీన్ని కూడా మనం ఈ నువ్వుల కారం మసాలా అనేది తయారు చేసుకుందాం అండి. సో దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇందులో నీళ్ళు ఏం వేయకూడదు. సో మనకి దాంతోనే వస్తుంది పర్ఫెక్ట్ టెక్స్చర్. ఓకే. ఈ విధంగా అలా కోర్స్గా మసాలా అయితే రెడీ అయిందండి. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. ఓకే. సో మరి మనకి ఫైన్ గ్రైండింగ్ అయితే అవసరం లేదు. ఓకే. సో మనకి ఇక్కడ ఈ గుడ్లు కూడా ఇలా మంచిగా వేగాయి కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని మనం గుడ్లు తీసేద్దాం నూనెలో నుంచి. ఇప్పుడు దీంట్లో మనం మిగిలిన మసాలా కోసం మిగిలిన స్పైసెస్ అన్ని అలాగే ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తాం. సో ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేస్తున్నాను. ఉల్లిపాయలని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయలు మసాలాతో పాటు వన్స్ కుక్ అయిన తర్వాత చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుందండి. అలాగే వీటితో మనం దాంట్లో ఎండుమిరపకాయలు, మిరియాలు వేసాం, అయినప్పటికీ కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దీనిలో వేస్తాం. ఇది కొంచెం కారంగానే ఉండబోతుంది డిష్. ఓకే. సో నువ్వుల కారం చెప్పాము కాబట్టి సో డెఫినెట్ గా కారం అయితే ఉంటుంది. సో దీన్ని ఇలా మంచిగా వేగనివ్వాలి. ఓకే. సో ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నాయి. దీంట్లో మనం ముందుగా చేసుకున్న
ఈ మసాలా పేస్ట్ కూడా మనం దీంట్లోనే వేస్తాం. ఓకే. సో ఈ మసాలా పేస్ట్ వేస్తాం. సో ఇది మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా చేస్తే నిల్వ కూడా పెట్టుకోవచ్చు. మీరు అదర్గా ఇంకా వేరే డిష్లు ఏమైనా చేసినప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీ చేశాను. సో దీనికి కంప్లీట్ గా సరిపోతుంది. ఓకే. సో దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాం కంప్లీట్ గా ఇలా. సో నూనెలో ఈ మసాలా కూడా నువ్వుల కారం మసాలా కూడా పర్ఫెక్ట్ గా ఇలా వేగుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు కూడా మనం దీంట్లో వేసేస్తాం, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. సో వన్స్ అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అలాగే ఇంకొంచెం కారం. ఓకే. సో ఈ కారం కావాలంటే మీరు మిక్సీ చేసేటప్పుడు ఆ మిక్సీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఐ మీన్ మసాలాతో పాటు సో కలర్ఫుల్గా వస్తుంది అప్పుడు. ఓకే. సో ఈ విధంగా ఇలా మంచిగా కోడిగుడ్డు నువ్వుల కారం మిక్స్ చేసుకొని, సో దీనిలో ఇంకా మనం వాటర్ కానీ టమాటాలు కానీ అలాంటివి యాడ్ చేయమండి. సో మనకి ఇలానే మనం అలా కలుపుకొని తినొచ్చు అనమాట. వేడివేడి అన్నంలో కానీ లేకపోతే పులావ్స్ బగారా రైస్ అలా చేసేటప్పుడు ఇలా మంచిగా కోడిగుడ్లని ఉడికించి వేయించుకొని ఇలా మసాలాతో పాటు మిక్స్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. సో గుడ్లు ఒకవేళ బ్రేక్ అయిపోయినా కూడా ప్రాబ్లం లేదు. సో మసాలాలతో మిక్స్ అయితే ఇంకా బాగుంటుంది అవి కూడా. ఓకే. సో మీరు కావాలంటే ఇలా దీన్ని 1/2 కట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట, ఇలా మసాలా మిక్స్ చేసి. ఓకే. సో మనం మసాలాలు అన్నీ వేస్తాం. సో కొద్దిగా ఉప్పు పడుతుంది. సో రుచికి సరిపడినట్టుగా ఉప్పు బ్యాలెన్స్ చేసుకొని దీంట్లో పైనుంచి అలా కొద్దిగా కొత్తిమీరని కూడా చల్లుకుంటే సో మనకి పర్ఫెక్ట్ అయిన కోడిగుడ్డు నువ్వుల కారం అయితే రెడీ అవబోతుంది. ఓకే. సో చూస్తున్నారు కదా, ఇవి ఉడకడానికి టైం పడుతుంది, కాసేపు వెయిట్ చేద్దాం. సో మరి కాసేపు వెయిట్ చేసాం కదా, రెడీ అయిందో లేదో షెఫ్ని అడిగి తెలుసుకుందాం. సో షెఫ్, మరి రెడీ అయిపోయింది అంటారా? చూసేద్దామా? చూద్దామండి. రెడీ అయిపోయింది ఇది. సో కోడిగుడ్డు నువ్వుల కారం అయితే చాలా చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో మనం లైట్ చేయకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే. స్పెషల్లీ ఎగ్ చాలా ఎక్కువ మంది తింటారు. సో కొంతమంది వెజిటేరియన్స్ అని చెప్పి కూడా కొన్ని ఎగ్ అయితే ఆప్షనల్ ఉంటుంది. సో ఇది మనకు వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది అండ్ అలాగే చపాతీస్ ఫుల్కాస్ లో కూడా తినొచ్చు. దీంతోనే తినొచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అలా అంటే ఈవినింగ్ పూట స్టార్టర్ లా కూడా చేసుకొని తినవచ్చు అనమాట. స్పైసీగా కూడా ఉంటుంది. ఓకే. సో కోడిగుడ్డు నువ్వుల కారం అయితే రెడీ అయిపోయింది. కోడిగుడ్డు నువ్వుల కారం రెడీ అయిందండి. ప్లీజ్ టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ. కోడిగుడ్డు నువ్వుల కారంకి కావలసిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 6, జీలకర్ర 1.5 స్పూన్, మిరియాలు 1/2 స్పూను, నువ్వులు 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, ధనియాలు 1 స్పూను, ఎండుమిరపకాయలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూను, కారం 1 స్పూను, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని. కోడిగుడ్డు నువ్వుల కారం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు వేసి కాసేపు వేయించి చివర్లో నువ్వులు కూడా వేసి వేయించి స్టవ్ ఆపి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉడికించిన కోడిగుడ్లు, ఉప్పు, పసుపు వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. కోడిగుడ్లు వేగాక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసి బాగా కలుపుకుంటూ వేగనివ్వాలి. తర్వాత వేయించిన కోడిగుడ్లు, పసుపు, కారం, మరికొద్దిగా ఉప్పు, కొత్తిమీర వేసి మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కమ్మని కోడిగుడ్డు నువ్వుల కారం రెడీ.